హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం. వారాహి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి కష్టం నుండి అయినా బయటపడవచ్చా? తలరాతను సైతం మార్చే వారాహి దేవి కథ. అసలు ఈ వారాహి మాత ఎవరు? ఆమె చరిత్ర గురించి తెలుసుకుందాం. వారాహి అమ్మవారిని శక్తి స్వరూపాలలో ఒకరిగా చెప్తారు. ఈమెను సప్తమాతృకలలో ఒకరిగా, అలాగే దశమహావిద్యలలో ఒకరుగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈ వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. లలితాదేవి తరపున పోరాడే అందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి మాత. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహిదేవి మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి అన్నది భక్తుల నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వారాహిదేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనంపై 8 చేతులతో, శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయవరద హస్తాలు కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావించి కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి స్వరూపంగా కొలిచినప్పుడు అమ్మవారిని మనిషి రూపంలో పూజిస్తారు. వారాహి అమ్మవారు వరాహస్వామి అర్ధాంగి. శివుడు నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మిణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టించింది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండికాదేవి నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె వాహనం గేదెగా తెలుపబడుతుంది. అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం చేస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిదేవి. వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం. వామాచారం పాటించే భక్తులు రాత్రి వేళల్లో తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపుర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసి గ్రామదేవత. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలుండదు. ఈ ఆలయము ఓ గర్భగృహంలో ఉంటుంది. తెల్లవారుజామున 4:30 నుండి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన సమయాన్ని మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఒక రంధ్రం నుండి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుండి చూసినప్పుడు అమ్మవారి పాదాలు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెప్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతికళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తి దుష్టశక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడి ఉంటుంది. ఇలా ఉగ్రధారిణి అయిన అమ్మవారిని చూడడం కేవలం ఉపాసన బలం ఉన్న వారికి మాత్రమే వీలవుతుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు ఎడమవైపున ఈ వారాహి అమ్మవారి ఆలయం ఉంటుంది. వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్య పనులైనా త్వరగా పూర్తి అవుతాయి.
అఘోరాలు తాంత్రిక సిద్ధులకై రాత్రి వేళల్లో ఈ అమ్మవారిని పూజిస్తారట. ఎంతటి కష్టాల్లో ఉన్న వారైనా ఈ అమ్మవారి పూజ చేయడం వల్ల వారి కష్టాల నుండి బయటపడవచ్చట. తలరాతను సైతం మార్చే వారాహిదేవి కథను తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.